గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో స్పెషల్ వ్లాగ్ అనమాట. ఏంటంటే ఇక్కడ నుంచి మీకు అన్ని కూడా చాలా చాలా మంచి వ్లాగ్స్ వస్తాయి. ఎందుకంటే చెప్పేందుకు మా పెళ్ళి కాబట్టి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మాకు చాలా స్పెషల్ అనమాట. సో ఆ 10 years కళ అనమాట ఈ కళ్యాణ మండపం వరకు వచ్చిందంటే మేము చాలా లక్కీ. సో ఈ మా పెళ్లి కోసం మా ఇద్దరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. అలాగే మా పెళ్లి కూడా చాలా దగ్గర పడిపోతుంది. ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇంకా 2 months ఉంది మా మ్యారేజ్కి. మే నెలలో మా మ్యారేజ్ కాబట్టి సో ఫస్ట్ మనం పెళ్ళి అంటే ఫస్ట్ ముహూర్తాలు తీసుకోవాలి, అది అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే కళ్యాణ మండపం అనమాట. అది బుక్ అయిపోయిందంటే ఇంక సగం పనులు అయిపోయినట్టే. ఎందుకంటే మనం తీసుకున్న డేట్కే చాలా మంది పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి మనం ముందుగా బుక్ చేసుకుంటాం. నెక్స్ట్ 5th month అంతా పెళ్లి సీజన్ కాబట్టి చాలా మంది బుక్ చేసుకుంటారు. అందుకే మాకు కూడా 2 months గ్యాప్ ఉంది కాబట్టి ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరిలో బుక్ చేసుకొని సో ఇంకా చూస్తున్నాం నా ఏది బాగుంటుంది ఏదని. ఇప్పుడు సర్చింగ్ అయితే వెళ్తున్నాం. చాలా పెద్ద పని, 10 రకాలుగా ఆలోచించాలి. కళ్యాణ మండపం అంటే మనకి స్పేస్ ఉండాలి, నెక్స్ట్ మనకి నీట్గా ఉండాలి, రూమ్స్ ఇవన్నీ కూడా మనకి వీడియోస్కి అంతా కూడా బాగుండాలి. చాలా కళ్యాణ మండపం అనగానే కాదు, దాన్ని కూడా 10 రకాలుగా ఆలోచించాలి. ఇంకా డెకరేషన్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. మెయిన్ కళ్యాణ మండపం పని అయిపోతుంటే చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మాకు చాలా స్పెషల్ పెళ్ళి అంటేనే. సో ఈ మూమెంట్ కోసం 10 years నుంచి వెయిట్ చేసాం. ఫైనల్గా మూమెంట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కళ్యాణ మండపంకి వచ్చేసరికి మా ఎంగేజ్మెంట్ అయింది కదా, సో అదే మేము అనుకున్నాం ఫస్ట్. బట్ ఇంకా చూద్దాం, మంచిగా ఏమైనా ఉండొచ్చు కదా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అక్కడ చేసుకున్నాం. ఇంకా ఏదైనా మంచిగా చూడొచ్చని మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట సర్చింగ్ కళ్యాణ మండపాలు. అండ్ మా ఫ్యామిలీ అందరూ అన్నారు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అదే తీసుకోండి. మాకు నచ్చినట్టే వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఫస్ట్ మా డెసిజనే. మాకు ఏది నచ్చింది వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళు అదే ఓకే చేసేస్తారు అనమాట. అందుకే ప్రతిదీ కూడా సాగర్ నేనే వెళ్ళి చూసుకున్నాం. ఎందుకంటే మాకు నచ్చాలి కాబట్టి, మెయిన్ నాకు నచ్చాలి అని అన్నారు. సో మా అత్తయ్య వాళ్ళు ఏమో నీకేది నచ్చితే నీకేది కన్వీనియంట్గా ఉంటే అదే తీసుకోండి, ఏం పర్వాలేదు అనేసి అన్నారు అనమాట. సో అందుకే ఇంకా ఫ్యామిలీ ఎవరు రావట్లేదు, నేను సాగర్ మా చెల్లి వెళ్తున్నాం. మాకు నచ్చితే ఇంకా వాళ్ళకి నచ్చినట్టే. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరే కదా, మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి, ఏం పర్లేదు అని చెప్పారనమాట. మనకి మంచిగా ఉండాలి. సో మేమైతే 2 weeks ముందు నుంచి కొన్ని ఫంక్షన్ హాల్స్ అయితే సర్చింగ్ చేయడం స్టార్ట్ చేసాం. డ్యూటీ అవ్వగానే ఈవినింగ్ టైం వెళ్ళి అలా కొన్ని చూసాం అనమాట. ఎందుకంటే ఒక్క రోజులో ఫంక్షన్ హాల్ అనేది సెట్ అయిపోదు, మనకు నచ్చినట్టుగా అవన్నీ కూడా చూసుకోవాలి. కొన్ని నచ్చుతున్నాయి, బడ్జెట్ దాటేస్తుంది అనమాట. అండ్ ఫంక్షన్ హాల్ బాగుంటే రూమ్స్ బాగోట్లేదు, ఇలా బయట బాగుంటే లోపల బాగుండటం లేదు, ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. సో చాలానే ఎక్స్పీరియన్స్ చేసాం మా పెళ్ళి అంటేనే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అలా చాలా తిరిగామన్నమాట. తిరిగి ఇంకా ఒకటి ఫైనలైజ్ చేసాం. అదేంటనేది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసాం. ఈ ఫంక్షన్ హాల్ చూసాం, కానీ ఏంటంటే డెకరేషన్ అక్కడే వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే చేయించుకోవాలంట. సో అది బడ్జెట్ దాటేస్తుంది, అందుకే కొంచెం చూసి మేమైతే వచ్చేసాం. అండ్ రూమ్స్ కూడా అంతగా బాగున్నట్టు అనిపించలేదు, చాలా చిన్న రూమ్స్ వచ్చాయన్నమాట. సో అందుకే అలా చూసి అక్కడ ఎంత ప్రైజెస్ పడుతున్నాయి ఏంటి అనేది మొత్తం కనుక్కొని అయితే వచ్చేసాం అనమాట. సో కొన్ని ఏంటంటే మా ఫంక్షన్ హాల్స్లో వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే మనం భోజనాలు పెట్టించుకోవాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళతోనే మనం డెకరేషన్ చేయించుకోవాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎక్కువ చెప్పేస్తారు, మనకంతా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోద్ది. సో అందుకని అలా కాకుండా సో ఇండివిజువల్గా ఉన్నది అంటే వాళ్ళు మీరు ఏ భోజనాలు పెట్టుకున్నా పర్వాలేదు, ఏ డెకరేషన్ పెట్టుకున్నా పర్వాలేదు, ఓన్లీ ఫంక్షన్ హాల్కే మీరు రెంట్ పే చేయండి అని అలాంటివి ఉంటాయి కదా. సో అవే మేము చూస్తున్నాం అనమాట. కొన్ని డెకరేషన్ అయినవి కూడా వెళ్ళి డెకరేషన్ వాళ్ళతో మాట్లాడడం ఎంత పడుతుంది ఏంటి అనేది. మనకి మెయిన్ అమౌంట్ అనేది తెలియాలి కదా, పెళ్ళి అంటే పెద్ద ఈవెంట్. సో ఇక్కడ కూడా వీళ్ళు అలాగే చెప్పారు, మేము చెప్పిన వాళ్ళతోనే మీరు డెకరేషన్ చేయించుకోవాలి, మేము చెప్పిన వాళ్ళతోనే మీరు క్యాటరింగ్ పెట్టించుకోవాలి అని చెప్పారనమాట. సో అలాగైతే మాకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. ఇంకా అది కూడా చూసి వచ్చేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళతో మనం చేసుకుంటే వాళ్ళు ఇంకా రేటు తగ్గించరు, ఆ రేటుతోనే మాట్లాడుకుంటారని. సో మన బడ్జెట్కి ఇంకా మించిపోద్ది అనమాట. సో కళ్యాణ మండపం అయితే బాగుంది, కానీ వాళ్ళు ఏంటంటే మేము చెప్పిన వాళ్ళతోనే మీరు డెకరేషన్ చేయించుకోవాలి, క్యాటరింగ్ చేయించుకోవాలంటే సో నాకు అది నచ్చలేదు అనమాట. సో అందుకనే మేము ఏం చేసామంటే ఇంకా మా ఎంగేజ్మెంట్ అయింది కదా, అదే మాకు బాగా నచ్చింది. సో అది మనకి మా బడ్జెట్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం నచ్చిన వాళ్ళతో మనం డెకరేషన్ చేయించుకోవచ్చు, మనం నచ్చిన వాళ్ళతో మనం క్యాటరింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే అది కొత్తగా కట్టారనమాట.
ఆ బిల్డింగ్ అనేది. నెక్స్ట్ అది ఓకే చేసే ముందు ఇంకొక కళ్యాణ మండపంకి అయితే వెళ్ళాం. సో ఇక్కడ కూడా వీళ్ళు అదే చెప్పారు. అండ్ ఇక్కడ పెళ్ళికంటే అంత ఫంక్షన్ హాల్ అయితే ఇక్కడ లేదు, బట్ సరిపోదు అనేసి, అంటే మాకు వచ్చే చుట్టాలకి సరిపోదు అనేసి ఇక్కడ చూసి మేమైతే వచ్చేసాం అనమాట. ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంటుంది కదా, సో అందులో అన్నమాట. ఇంకా అది చూసి వచ్చేసాం. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏదో బర్త్డే డెకరేషన్ చేస్తున్నారు. మొత్తం అన్నీ మనం చెక్ చేసుకోవాలి కదా, మనకి పైగా రీజనబుల్గా ఉంటున్నాయా లేదా అనేసి. కాకపోతే ఇది నాకు ఒక ఫంక్షన్ హాల్లో అనిపించలేదు, అందుకని ఇంకా చూసి అయితే మేము అలా వచ్చేసాం. ఎందుకంటే మనకు ఒక ఫంక్షన్ హాల్ లుక్ రాలేదు. అన్నీ కూడా ఏదో పెద్ద ఒక ఫ్లోర్లో ఉండి ఒక ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ అన్నట్టు అనిపించింది. ఇంకా అందుకే నాకు నచ్చలేదు. బట్ సాగర్ ఏమో ఒకసారి చూద్దారా ఎలా ఉంటుందో ఏంటో లోపల అనేసి అన్నారు. లోపల చూసేసరికి ఇదేదో ఒక సినిమా హాల్లో ఉందన్నమాట. పైకి కిందకి ఎలా వచ్చింది, నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా సాగర్ పద వెళ్ళిపోదాం, వేరే దగ్గర చూసుకుందాం అనేసి అని ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట. సో మేము ఇంకా చాలా ఫంక్షన్ హాల్స్ చూసి చాలా మందిని అడిగి ఇంకా అన్నిటికంటే బెటర్ మాకు జరిగింది కదా ఎంగేజ్మెంట్, ఆ ఫంక్షన్ హాలే బెటర్ అనిపించింది. సో కొత్తగా కట్టారు. ఇది ఏంటంటే ఒక 5 స్టార్ లుక్ వచ్చింది అనమాట. అంత బాగుంది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అన్ని చూసిన దానికంటే ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా ఫస్ట్ సాగర్ అన్నారు దీన్నే ఓకే చేద్దాం అన్నారు, బట్ నేనే లేదు, బయట ఇంకేమైనా ఉంటాయి కదా మంచిగా చూద్దాం అన్నాను. బట్ మా ఇంటి దగ్గరలో మంచిగా ఉందంటే అది ఈ కళ్యాణ మండపమే. ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళిపోవచ్చు, బట్ దూరం అయిపోద్ది కదా, అందరం లోకల్లో ఉంటాం కదా, సిటీ దగ్గరలో మంచిగా ఉన్నదంటే ఇదే కాబట్టి. సో మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకున్నాం అనమాట. ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం, అన్నీ చూసాం, బట్ ఎక్కడ కూడా అంతగా అస్సలు నచ్చలేదు. ఇదే కదా ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో చేసుకుంటామా, సెకండ్ ఫ్లోర్ మన ఎంగేజ్మెంట్ కింద అయింది కదా. పెళ్ళాన్ని మరి ఎక్కడ చేసుకుంటాం, కింద చేసుకుంటామా, పైన పెట్టుకుందాం. ఎవరో స్పెషల్ రోజులో పైకి తీసుకెళ్ళిపోతాం దగ్గరుండి. పైకి అంతగా ఎవరు రారు కాబట్టి కింద అందరూ కలిసిపోతారు భోజనాలు. అలాగ ఆలోచించారు. ఇప్పుడు కింద పెడితే ఒక రోడ్డు ఈ చైర్లు కొత్తగా కదా. సో మా ఎంగేజ్మెంట్ అయిన ఫస్ట్ ఫ్లోర్లోనే పెళ్లి చేసుకుందామని ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మా చెల్లి కూడా కొన్ని ఐడియాస్ ఇస్తుంది మాకు. అండ్ ఈ ఫ్లోర్లోనే మా ఎంగేజ్మెంట్ అయింది. అండ్ పెళ్ళి వచ్చేసరికి మొత్తం బిల్డింగ్ అంతా కూడా బుక్ చేసుకుంటాం. ఇది 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉంటుంది. కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ మంది చుట్టాలు ఉంటారు. అండ్ మా పెళ్ళి లేట్ నైట్ అవుతుంది కాబట్టి, సో నైట్ కూడా మేము అక్కడ టైం స్పెండ్ చేయాలి, నైట్ అంతా అక్కడే ఉండాలి కాబట్టి ఇంకా మొత్తం బుక్ చేసుకున్నాం అనమాట పెళ్ళికి. అండ్ డిస్టర్బెన్స్ ఉండకూడదు మనకి, ఎందుకంటే మా ఊరు దూరం కదా, మా ఊరు దూరం నుంచి చాలా మంది చుట్టాలు వస్తారు, వాళ్ళందరూ కూడా నైట్ స్టే చేయాలి. అందుకని మొత్తం బిల్డింగ్ అనేది మొత్తం పెళ్ళికి బుక్ చేస్తామన్నమాట. ఈ కింద అంతా కూడా భోజనాలు అవుతాయి అనమాట. లైట్ సెట్టింగ్ పెట్టేసి ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది అనమాట. అండ్ నేనైతే రిసెప్షన్ కిందన పెట్టుకుందాం అన్నాను, పైన ఏం పెళ్ళి పెట్టుకుందాం అన్నాను. అప్పుడు 2 డెకరేషన్స్ అవుతాయి, ఎక్కువ బడ్జెట్ అవుతుంది అన్నాడు సాగరు. అందుకే సాగర్ చెప్పినట్టే వింటున్నాను అనమాట. అండ్ కిందన భోజనాలు, పైన ఫస్ట్ ఫ్లోర్లో పెళ్ళి అవుతుంది. ఇదంతా కూడా చాలా నీట్గా పడుతుంది. మా ఎంగేజ్మెంట్ వీడియోస్లో కూడా చాలా నీట్గా పడింది బిల్డింగ్ అంతా. ఇంకా కొత్తగా రీమోడలింగ్ చేశారు, అందుకే మంచి లుక్ వస్తుంది ఇది. అందుకే నేను కూడా దీన్ని ఓకే చేసేసాను. మన ఇంటి దగ్గరలో ఉంటుంది కదా, మంచిగా వెళ్ళడానికి రావడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ దూరంగా వెళ్తే సాగర్ వాళ్ళ అమ్మలు వీళ్ళందరూ రావడానికి ఇబ్బంది పడతారు. అందుకని ఇదే ఓకే చేసి వాళ్ళతో ఇంకా డీటెయిలింగ్గా కనుక్కున్నాం. పెళ్ళి కదా, మరి ఏ ఇబ్బంది రాకుండా మనం బుక్ చేసుకున్నామంటే ఇంకే ఇబ్బంది రాకూడదు, మొత్తం అన్నీ కనుక్కుంటున్నాం అనమాట. సో మనకి ఎన్ని గంటలకు రిసెప్షన్ అవుతుంది, ఎన్ని గంటల పెళ్ళి అనేది వాళ్ళు మనకు డీటెయిలింగ్గా వాళ్ళకి మనం చెప్పాలి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు అంతా అక్కడ సెట్ చేస్తారనమాట. సో నేను అడుగుతున్నా, పెళ్ళికి ముందు ఎవరు ఉన్నారా, పెళ్ళి తర్వాత ఎవరైనా డేట్స్లు ఉన్నాయా, ఏమైనా బుక్ అయ్యాయి ఏమైనా, ఎందుకంటే మళ్ళీ మనకి అయ్యే టైంకి ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి మర్చిపోయి మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకే కరెక్ట్గా అన్ని ఇప్పుడే కొనుక్కోవాలి మనం. సో ఇంకా పెళ్ళి అయిన తర్వాత నైట్ స్టే చేయడానికి విడిదిళ్ళు కూడా పైనే ఉంటాయని చెప్పారు. సో అవి కూడా మేము ఒకసారి చూపించమన్నాం, ఎందుకంటే ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఎంతమంది ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చూపించమన్నాం. ఎందుకంటే మా చుట్టాలు ఎక్కువ, నైట్ స్టేయింగ్ ఎక్కువ ఉంటుంది, మాకు సరిపోతాయా లేవా అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా. మళ్ళీ అప్పటికప్పుడు నైట్ టైం ఎక్కడ రూమ్స్ ఉండవు. అందుకని మొత్తం కళ్యాణ మండపంలోనే మేము బుక్ చేసాం రూమ్స్ అన్నీ కూడా. సో ఇంకా మా పెళ్ళికి ఏ ఇబ్బంది ఉండదు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు. సో ఇంత స్పేసెస్గా ఉంటుంది, చాలా మంచి లుక్ వస్తుంది అనమాట కళ్యాణ మండపం అనేది. సో అందుకే ఇంక ఇదే ఫైనల్ చేసి బుక్ చేసేసాం. వస్తున్నాను.
నైట్ ఉంటే వరకు మేము ఇబ్బంది లేకుండా వీడియోలు కూడా తీసుకోవాలనుకుంటున్నాం. వెళ్ళిపోతే తీసుకోవచ్చు కదా రూమ్. బేబీ నేను పని చేయనా, నేను ఇక్కడ రెడీ ఉన్నా బాగుంది రూమ్ పెద్దగా. ఇక్కడ బెడ్ బాగుందని మా చెల్లి నేను కూడా అలా స్లీప్ వేసేస్తున్నాం. చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి. ఇంకా నేను పడుకున్నా కదా అని మా చెల్లి కూడా వచ్చి పడిపోతుంది. అబ్బా చాలా బాగుంది అక్క అనేసి అంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కళ్యాణ మండపం. అందుకని ఎంగేజ్మెంట్ ఇక్కడ చేసుకున్నాం, పెళ్ళి కూడా ఇక్కడ చేసుకున్నాం. ఇంకా ఓకే అయితే చెప్పేసాం అనమాట. ఇంకా పైకి కూడా ఉంది, ఇక్కడ మనం హెల్దీ చేసుకోవచ్చు, నెక్స్ట్ సంగీత్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా ప్లాన్ చేయాలి, ఇంకా పెళ్ళి టైం ఉంది కదా, హెల్దీ ఎప్పుడు, సంగీత్ ఎప్పుడు, ఏంటి ఇవన్నీ కూడా చాలా ప్రాసెసే ఉంది. సో ఇంతకీ ఈ ఫంక్షన్ హాల్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా? మేము పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం అయితే ఫంక్షన్ హాల్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.